8688926084 క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు అక్రమాలకు బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్ కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా నమస్తే, వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి, మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానం భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే, గత కొన్ని రోజులుగా ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో, ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక రెండు వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే, సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట. ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే, ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు బదిలీ జరిగింది. ఇద్దరు కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి ఇక్కడి వరకు విమర్శలు వచ్చేస్తున్నాయి. మరి అవి ఆరోపణలా, కల్పితాలా, లేకపోతే కావాలని బట్టగల్చి మీదేస్తురా, ఎట్లా వస్తున్నాయి అనేది ఈ ప్రధాన మీడియాలలో వచ్చేసరికి కొంతమంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే, నిప్పులేందే పోగొస్తుందా. సో ఇవన్నిటికీ సంబంధించి మొన్న ఈరోజే అనుకుంటా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఏమంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటే,
మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు, మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు. తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా, తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదనే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరి ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవడన్నా చెప్తే విన్నాడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. మరి జర్నలిస్టులు ఈ విధంగా చెప్పడం, ఈ విధంగా రాయడం, తర్వాత మహిళా ఐఏఎస్లు, కలెక్టర్లు ఎంతో కష్టపడి కలెక్టరు ఉద్యోగం సంపాదించుకుంటారు, వారిపైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే విషమించి చంపురి, కానీ ఇటువంటి వార్తలు రాయకండి. మంత్రి మీద కాదు, ఏకంగా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రికి ఆ మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. ముఖ్యమంత్రి షాడో సీఎం, ఇక్కడ సచివాలయంలో షాడో సీఎం ఒక ఆమె ఉన్నది, ఆమెకు ప్రత్యేకించి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాయడం. మళ్ళీ అవి నిజంగా వాస్తవాలే అయితే, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలే ఉంటే మళ్ళీ ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లోకి వెళ్తున్నాయి? ఎందుకు ఆ వీడియోల్ని డిలీట్ చేస్తున్నారు? అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డిలీట్ చేస్తున్నారా? లేకపోతే వీరి స్వలాభాలకు తలొగ్గి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారా? కానీ మొత్తం మీద చర్చ దేని మీద జరగాలి, దేని మీద జరుగుతుంది చర్చ? 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, దాని గురించి విమర్శించండి. సరే, ఒకవేళ మంత్రులు తప్పు చేస్తే కొంతవరకు వాళ్ళ పర్సనల్, ఇంకొంత ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలు వాళ్ళందరినీ అనుసరించాలి. కానీ ప్రజా సంబంధించినటువంటి భవనాల్లో అలా చేస్తే తప్పు, దాన్ని ఖండిద్దాం, అది నిజాలైతే. కానీ ఇష్టం వచ్చినట్టు రాసుడు చూడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏదో ఆయన డిఫెన్స్ చేస్తూ మాట్లాడడం కాదు, కానీ ఆ చర్చ దేని మీద జరగాలి, దేని మీద చర్చ జరుగుతున్నది? సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారారు.
మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని చెప్పేసి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నా, పొలిటికల్ విమర్శ ఉండాలి, పర్సనల్ విమర్శలు కాదు. ప్రతి ఒక్కరికి రాజకీయం ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా సరైన ఆధారాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నిజంగా అతను తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ముంగట దోషులుగా నిలబెడదాం. కానీ పలానా అని చెప్పేసి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తూ వ్యూస్ కోసం, తర్వాత లైక్ల కోసం, బ్లాక్మెయిల్స్ కోసం ఇటువంటి చర్యలు పాల్పడడం సరైంది కాదని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. ఇంకా చూడండి ఒకసారి. ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుదాలు ఉంటే ఆ పాలక 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యోగం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎన్ని యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన మన మినిస్టర్ ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసిన శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే విన్నారు కదా, తప్పు చేస్తే దేవుని శిక్షించమని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చాలా ఆరోపణలు చేసిరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇటువంటి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేసిరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోండి, పొలిటికల్ విమర్శలు చేద్దాం. నిజంగా పర్సనల్గా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో అటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పుడు బయటపెట్టి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో దాన్ని ఖండిద్దాం అని తెలుపుతున్నాం. మిత్రులారా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూ న్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688. నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి, మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానో భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే, గత కొన్ని రోజులుగా, ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో, ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక 2 వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే, సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట, ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో 2 కలెక్టర్లు బదిలీ జరిగింది. 2 కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు,
అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం, ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి ఇక్కడి వరకు ఈ విమర్శలు వచ్చేస్తున్నాయి. మరి అవి ఆరోపణలా, కల్పితాలా, లేకపోతే కావాలని బట్టగాల్చి మీదేస్తురా, ఎట్లా వస్తున్నాయి అనేది ఈ ప్రధాన మీడియాలలో వచ్చేసరికి కొంతమంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే నిప్పులేందే పొగొస్తుందా. సో ఇవన్నిటికీ సంబంధించి మొన్న ఈరోజే అనుకుంటా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఏమంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటే, మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని మీడియాని కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు, మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు. తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా, తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరి ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవడన్నా చెప్తే విన్నాడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. మరి జర్నలిస్టులపైనే జర్నలిస్టులు ఈ విధంగా చెప్పడం, ఈ విధంగా రాయడం, తర్వాత మహిళా ఐఏఎస్లు, కలెక్టర్లు ఎంతో కష్టపడి కలెక్టరు ఉద్యోగం సంపాదించుకుంటారు, వారిపైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే విషమించి చంపురి, కానీ ఇటువంటి వార్తలు రాయకండి.
మంత్రి మీద కాదు, ఏకంగా ముఖ్యమంత్రికి ఆ మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. ముఖ్యమంత్రి షాడో సీఎం, ఇక్కడ సచివాలయంలో షాడో సీఎం ఒక ఆమె ఉన్నది, ఆమెకు ప్రత్యేకించి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాయడం. మళ్ళీ అవి నిజంగా వాస్తవాలే అయితే, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలే ఉంటే మళ్ళీ ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లోకి వెళ్తున్నాయి? ఎందుకు ఆ వీడియోల్ని డిలీట్ చేస్తున్నారు? అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డిలీట్ చేస్తున్నారా, లేకపోతే వీరి స్వలాభాలకు తలొగ్గి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారా? కానీ మొత్తం మీద చర్చ దేని మీద జరగాలి, దేని మీద జరుగుతుంది చర్చ? 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, దాని గురించి విమర్శించండి. సరే, ఒకవేళ మంత్రులు తప్పు చేస్తే కొంతవరకు వాళ్ళ పర్సనల్, ఇంకొంత ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలు వాళ్ళందరినీ అనుసరించాలి. కానీ ప్రజా సంబంధించినటువంటి భవనాల్లో అలా చేస్తే తప్పు, దాన్ని ఖండిద్దాం, అది నిజాలైతే. కానీ ఇష్టం వచ్చినట్టు రాసుడు చూడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏదో ఆయన డిఫెన్స్ చేస్తూ మాట్లాడడం కాదు, కానీ ఆ చర్చ దేని మీద జరగాలి, దేని మీద చర్చ జరుగుతున్నది? సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారారు. మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని చెప్పేసి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నా, పొలిటికల్ విమర్శ ఉండాలి, పర్సనల్ విమర్శలు కాదు. ప్రతి ఒక్కరికి రాజకీయం ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా సరైన ఆధారాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నిజంగా అతను తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ముంగట దోషులుగా నిలబెడదాం. కానీ పలానా అని చెప్పేసి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తూ వ్యూస్ కోసం, తర్వాత లైక్ల కోసం, బ్లాక్మెయిల్స్ కోసం ఇటువంటి చర్యలు పాల్పడడం సరైంది కాదని చెప్పేసి నేను కూడా కోరుతాను. ఇంకో చూడండి ఒకసారి. ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుదానం ఉంటే ఆ పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యోగం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంఏ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన మన మినిస్టర్ ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసినా శిక్షించామని దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే విన్నారు కదా, తప్పు చేస్తే దేవుని శిక్షించమని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చాలా ఆరోపణలు చేసిరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇటువంటి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేసిరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోండి, పొలిటికల్ విమర్శలు చేద్దాం. నిజంగా పర్సనల్గా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో అటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో దాన్ని ఖండిద్దాం అని తెలుపుతున్నాం. మిత్రులారా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక
బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానం భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే గత కొన్ని రోజులుగా ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక రెండు వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట, ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో ఇద్దరు కలెక్టర్లు బదిలీ జరిగింది. ఇద్దరు కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి ఇక్కడి వరకు ఈ విమర్శలు వచ్చేస్తున్నాయి. మరి అవి ఆరోపణలా, కల్పితాలా, లేకపోతే కావాలని బట్టగాల్చి మీదేస్తురా, ఎట్లా వస్తున్నాయి అనేది ఈ ప్రధాన మీడియాలలో వచ్చేసరికి కొంతమంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే నిప్పులేందే పోగొస్తుందా. సో ఇవన్నిటికీ సంబంధించి మొన్న ఈరోజే అనుకుంటా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఏమంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటే మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని మీడియాను కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు, మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనదే అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు.
తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరి ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవడన్నా చెప్తే విన్నడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. మరి జర్నలిస్టులపైనే జర్నలిస్టులు ఈ విధంగా చెప్పడం, ఈ విధంగా రాయడం, తర్వాత మహిళా ఐఏఎస్లు కలెక్టర్లు ఎంతో కష్టపడి కలెక్టరు ఉద్యోగం సంపాదించుకుంటారు, వారిపైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే విషమిచ్చి చంపురి, కానీ ఇటువంటి వార్తలు రాయకండి. మంత్రి మీద కాదు, ఏకంగా ముఖ్యమంత్రికి ఆ మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. ముఖ్యమంత్రి షాడో సీఎం, ఇక్కడ సచివాలయంలో షాడో సీఎం ఒక ఆమె ఉన్నది, ఆమెకు ప్రత్యేకించి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాయడం. మళ్ళీ అవి నిజంగా వాస్తవాలే అయితే, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలే ఉంటే మళ్ళీ ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లోకి వెళ్తున్నాయి? ఎందుకు ఆ వీడియోల్ని డిలీట్ చేస్తున్నారు? అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డిలీట్ చేస్తున్నారా? లేకపోతే వీరి స్వలాభాలకు తలొగ్గి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారా? కానీ మొత్తం మీద చర్చ దేని మీద జరగాలి, దేని మీద జరుగుతుంది చర్చ? 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, దాని గురించి విమర్శించండి. సరే, ఒకవేళ మంత్రులు తప్పు చేస్తే కొంతవరకు వాళ్ళ పర్సనల్, ఇంకొంత ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలు వాళ్ళందరినీ అనుసరించాలి. కానీ ప్రజా సంబంధించినటువంటి భవనాల్లో అలా చేస్తే తప్పు, దాన్ని ఖండిద్దాం, అది నిజాలైతే. కానీ ఇష్టం వచ్చినట్టు రాసుడు చూడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏదో ఆయన డిఫెన్స్ చేస్తూ మాట్లాడడం కాదు, కానీ ఆ చర్చ దేని మీద జరగాలి, దేని మీద చర్చ జరుగుతున్నది? సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారారు. మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని చెప్పేసి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నా, పొలిటికల్ విమర్శ ఉండాలి, పర్సనల్ విమర్శలు కాదు. ప్రతి ఒక్కరికి రాజకీయం ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా సరైన ఆధారాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నిజంగా అతను తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ముంగట దోషులుగా నిలబెడదాం. కానీ పలానా అని చెప్పేసి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తూ వ్యూస్ కోసం, తర్వాత లైక్ల కోసం, బ్లాక్మెయిల్స్ కోసం ఇటువంటి చర్యలు పాల్పడడం సరైంది కాదని చెప్పేసి నేను కూడా కోరుతాను. ఇంకో చూడండి ఒకసారి, ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుగాలు ఉంటే ఆ పాలకు 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు నేను
మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యోగం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎన్ని యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన ఇలా మన మినిస్టర్ ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసిన శిక్షించామని దేవుని ప్రార్థిస్తుంది. ఎందుకంటే ఇంత విన్నారు కదా, తప్పు చేస్తే దేవుని శిక్షించమని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చాలా ఆరోపణలు చేసిరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇటువంటి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేసిరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోండి, పొలిటికల్ విమర్శలు చేద్దాం. నిజంగా పర్సనల్గా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో అటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పుడు బయట పెట్టి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో దాన్ని ఖండిద్దాం అని తెలుపుతున్నాం. మిత్రులారా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానం భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే గత కొన్ని రోజులుగా, ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో, ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక 2 వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట. ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో 2 కలెక్టర్లు బదిలీ జరిగింది. 2 కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది. కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని
మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు. తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరు ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవడన్నా చెప్తే విన్నడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. మరి జర్నలిస్టులు ఈ విధంగా చెప్పడం, ఈ విధంగా రాయడం, తర్వాత మహిళా ఐఏఎస్లు కలెక్టర్లు ఎంతో కష్టపడి కలెక్టరు ఉద్యోగం సంపాదించుకుంటారు, వారిపైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే విషమించి చంపురి, కానీ ఇటువంటి వార్తలు రాయకండి. మంత్రి మీద కాదు, ఏకంగా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రికి ఆ మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. ముఖ్యమంత్రి షాడో సీఎం, ఇక్కడ సచివాలయంలో షాడో సీఎం ఒక ఆమె ఉన్నది, ఆమెకు ప్రత్యేకించి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాయడం. మళ్ళీ అవి నిజంగా వాస్తవాలే అయితే, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలే ఉంటే మళ్ళీ ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లోకి వెళ్తున్నాయి? ఎందుకు ఆ వీడియోల్ని డిలీట్ చేస్తున్నారు? అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డిలీట్ చేస్తున్నారా? లేకపోతే వీరి స్వలాభాలకు తలొగ్గి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారా? కానీ మొత్తం మీద చర్చ దేని మీద జరగాలి, దేని మీద జరుగుతుంది చర్చ? 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, దాని గురించి విమర్శించండి. సరే, ఒకవేళ మంత్రులు తప్పు చేస్తే కొంతవరకు వాళ్ళ పర్సనల్, ఇంకొంత ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలు వాళ్ళందరినీ అనుసరించాలి. కానీ ప్రజా సంబంధించినటువంటి భవనాల్లో అలా చేస్తే తప్పు, దాన్ని ఖండిద్దాం, అది నిజాలైతే. కానీ ఇష్టం వచ్చినట్టు రాసుడు చూడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు అంటే ఇక్కడ మనం ఏదో ఆయన డిఫెన్స్ చేస్తూ మాట్లాడడం కాదు, కానీ ఆ చర్చ దేని మీద జరగాలి, దేని మీద చర్చ జరుగుతున్నది? సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారారు. మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని చెప్పేసి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నా, పొలిటికల్ విమర్శ ఉండాలి, పర్సనల్ విమర్శలు కాదు. ప్రతి ఒక్కరికి రాజకీయం ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా సరైన ఆధారాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నిజంగా అతను తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ముంగట దోషులుగా నిలబెడదాం. కానీ ఫలానా అని చెప్పేసి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తూ వ్యూస్ కోసం, తర్వాత లైక్ల కోసం, బ్లాక్మెయిల్స్ కోసం ఇటువంటి చర్యలు పాల్పడడం సరైనది కాదని చెప్పేసి నేను కూడా కోరుతున్నాను. ఇంకో చూడండి ఒకసారి.
ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుదాలు నా పాలక 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది? అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యమం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంఏ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన మన మినిస్టర్ ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసిన శిక్షించాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే ఇంత విన్నారు కదా, తప్పు చేస్తే దేవుని శిక్షించమని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చాలా ఆరోపణలు చేసిరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇటువంటి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేసిరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోండి, పొలిటికల్ విమర్శలు చేద్దాం. నిజంగా పర్సనల్గా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో అటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పుడు బయటపెట్టి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో దాన్ని ఖండిద్దాం అని తెలుపుతున్నాం. మిత్రులారా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానం భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే గత కొన్ని రోజులుగా, ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో, ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక 2 వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట. ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో 2 కలెక్టర్లు బదిలీ జరిగింది. 2 కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు, అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం. ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి ఇక్కడి వరకు విమర్శలు వచ్చేస్తున్నాయి.
మరి అవి ఆరోపణలా, కల్పితాలా, లేకపోతే కావాలని బట్టగలిచి మీదేస్తురా, ఎట్లా వస్తున్నాయి అనేది ఈ ప్రధాన మీడియాలలో వచ్చేసరికి కొంతమంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే నిప్పు లేనిదే పొగొస్తుందా. సో ఇవన్నిటికీ సంబంధించి మొన్న ఈరోజే అనుకుంటా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఏమంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటే, మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని మీడియాని కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు, మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు. తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా, తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరు ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవరైనా చెప్తే విన్నడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. మరి జర్నలిస్టులు ఈ విధంగా చెప్పడం, ఈ విధంగా రాయడం, తర్వాత మహిళా ఐఏఎస్లు, కలెక్టర్లు ఎంతో కష్టపడి కలెక్టరు జాబు ఉద్యోగం సంపాదించుకుంటారు, వారిపైన కూడా ఇటువంటి ఆరోపణలు చేయడం సరికాదు. ఒకవేళ ఏమైనా చేయాలనుకుంటే విషమించి చంపురి, కానీ ఇటువంటి వార్తలు రాయకండి. మంత్రి మీద కాదు, ఏకంగా ముఖ్యమంత్రి మీద, ముఖ్యమంత్రికి ఆ మహిళతో సాన్నిహిత్య సంబంధం ఉన్నది. ముఖ్యమంత్రి షాడో సీఎం, ఇక్కడ సచివాలయంలో షాడో సీఎం ఒక ఆమె ఉన్నది, ఆమెకు ప్రత్యేకించి ప్రోటోకాల్ అని చెప్పేసి ఇటువంటి వార్తలు రాయడం. మళ్ళీ అవి నిజంగా వాస్తవాలే అయితే, నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలే ఉంటే మళ్ళీ ఎందుకు ఆ వీడియోలు ప్రైవేట్లోకి వెళ్తున్నాయి? ఎందుకు ఆ వీడియోల్ని డిలీట్ చేస్తున్నారు? అవి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి డిలీట్ చేస్తున్నారా? లేకపోతే వీరి స్వలాభాలకు తలొగ్గి ఆ వీడియోలు డిలీట్ చేస్తున్నారా? కానీ మొత్తం మీద చర్చ దేని మీద జరగాలి, దేని మీద జరుగుతుంది చర్చ? 6 గ్యారెంటీలు ఇస్తామన్నారు, దాని గురించి విమర్శించండి. సరే, ఒకవేళ మంత్రులు తప్పు చేస్తే కొంతవరకు వాళ్ళ పర్సనల్, ఇంకొంత ప్రజా జీవితంలో ఆదర్శవంతంగా ఉండాలి, ప్రజలు వాళ్ళందరినీ అనుసరించాలి. కానీ ప్రజా సంబంధించినటువంటి భవనాల్లో అలా చేస్తే తప్పు, దాన్ని ఖండిద్దాం, అది నిజాలైతే.
కానీ ఇష్టం వచ్చినట్టు రాసుడు చూడు, దాదాపు 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అంటే ఇక్కడ మనం ఏదో ఆయన డిఫెన్స్ చేస్తూ మాట్లాడడం కాదు, కానీ ఆ చర్చ దేని మీద జరగాలి, దేని మీద చర్చ జరుగుతున్నది. సమగ్ర దర్యాప్తు చేయమని సీఎంను కోరుతున్నా. కలెక్టర్ల బదిలీలు సీఎం స్థాయిలో జరుగుతుంది. నా జిల్లాలోనే కాదు, చాలా జిల్లాల్లో కలెక్టర్ల బదిలీ జరిగింది. నేను మంత్రిని అయ్యాక నల్గొండ జిల్లాలో 4 కలెక్టర్లు మారారు. మంత్రులు ఎమ్మెల్యేలకు తెలియకుండానే ఈ ప్రక్రియ జరుగుతుందన్నారు. అధికారుల మీద అబండాలు వేయడం మంచిది కాదన్నారు. ఈ ఆరోపణలపై ప్రభుత్వం తరఫున సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎంని కోరుతున్నానని చెప్పేసి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నటువంటి పరిస్థితి. సో నేనేమంటున్నా, పొలిటికల్ విమర్శ ఉండాలి, పర్సనల్ విమర్శలు కాదు. ప్రతి ఒక్కరికి రాజకీయం ఉంటుంది, వ్యక్తిగతం ఉంటుంది. వ్యక్తిగతంగా సరైన ఆధారాలు ఉన్నప్పుడు, వ్యక్తిగతంగా నిజంగా అతను తప్పు చేస్తున్నప్పుడు ప్రజల ముంగట దోషులుగా నిలబెడదాం. కానీ ఫలానా అని చెప్పేసి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేస్తూ వ్యూస్ కోసం, తర్వాత లైక్ల కోసం, బ్లాక్మెయిల్స్ కోసం ఇటువంటి చర్యలు పాల్పడడం సరైంది కాదని చెప్పేసి నేను కూడా కోరుతాను. ఇంకో చూడండి ఒకసారి. ఒక తెలంగాణ ఉద్యమకారుని బ్యాక్గ్రౌండ్ లేకున్నా ఒక మామూలు 3 ఎకరాల రైతుని 5 అనుగాలు ఉంటే ఆ పాలక 3 ఎకరాలు 7 సార్లు పోటీ చేసిన నా అఫిడవిట్లో, ఎలక్షన్ అఫిడవిట్లో మీరు చూసుకోండి. ఎలక్షన్ పోయి సేమ్ ప్రాపర్టీస్ ఉంటాయి. నిప్పులాగా బతికిన వాడిని ఇవాళ నన్ను మానసికంగా గురి చేసి మళ్ళా నువ్వు సినిమా సబ్జెక్టు అసలు మీరు వేసిన తర్వాత అసలు ఈ రాజకీయాలు ఏంది, అప్పుడు నా కొడుకు చనిపోయినప్పుడే రాజకీయాలు బంద్ చేసి ఉంటే మంచిగా ఉంటుండే. ఈ తెలంగాణ ఉద్యోగం కోసం నా వంతు పాత్ర పోషించిన, సొరంగం స్టార్ట్ చేయించిన, ఎంఏ యూనివర్సిటీ కట్టించిన, లా కాలేజీలు పెట్టించిన మన మినిస్టర్ ఇన్ని చేసిన కూడా వదిలిపెడతలేదు మీరు. ఇక న్యాయానికి ఏమున్నది? అందుకని ఆ దేవుడే తప్పు చేసిన శిక్షించాలని దేవుని ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే విన్నారు కదా, తప్పు చేస్తే దేవుని శిక్షించమని ప్రార్థిస్తున్నా అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇంకో విషయం కూడా నేను చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే గత సర్కార్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇప్పుడున్న కాంగ్రెస్ లీడర్లే చాలా ఆరోపణలు చేసిరు, వ్యక్తిగత ఆరోపణలు చేసిరు, ఇటువంటి సంబంధాలు అంటగడుతూ ఆరోపణలు చేసిరు. అప్పుడు కూడా వాళ్ళు కూడా అంతే బాధపడి ఉంటారు కదా. కాబట్టి రాజకీయ నాయకులు, ప్రజలు, మీడియా వీళ్ళంతా పొలిటికల్గా విమర్శించుకోండి, పొలిటికల్ విమర్శలు చేద్దాం. నిజంగా పర్సనల్గా వాళ్ళ ప్రైవేట్ జీవితాల్లో అటువంటి తప్పు జరుగుతున్నప్పుడు మీ దగ్గర సరైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నప్పుడు బయటపెట్టి ప్రజా జీవితంలో, ప్రజాక్షేత్రంలో దాన్ని ఖండిద్దాం అని తెలుపుతున్నాం. మిత్రులారా, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, 10 మందికి చేరే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ. వంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం నేను మీ మధు. మిత్రులారా, అందరికీ గుడ్ ఈవినింగ్. ఇక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తెలంగాణ మంత్రి కన్నీటి పర్యంతమైనారు. నాకింత విషమిచ్చి చంపండి మీ పగ తీరకపోతే అని చెప్పేసి కన్నీళ్లు తీర్చుకుంటూ మాట్లాడినటువంటి పరిస్థితి. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతగానం భావోద్వేగానికి ఎందుకు గురయ్యిండు అంటే, గత కొన్ని రోజులుగా, ఒక నెల రోజుల నుండి ప్రధాన వార్తా మీడియాలలో, ప్రధాన శాటిలైట్ మీడియాలలో ఒక 2 వార్తలు చక్కర్లు కొడుతున్నవి. ఏంటివి అంటే, సచివాలయంలో షాడో సీఎం, ఆమె పేరు కూడా బయటికి చెప్తున్నారు, పేరు కూడా ప్రకటించినారు. ఆమెకు ప్రోటోకాల్ ఉందంట. ఆమె చెప్పినట్టే అక్కడ సచివాలయంలో ఉద్యోగస్తులు, అధికారులు అందరూ పనిచేస్తున్నారంట. మరి ఆమె ఎవరు అని చెప్పి మాట్లాడితే, ఆమె షాడో సీఎం, సీఎంకి చాలా అత్యంత దగ్గర వ్యక్తి అని చెప్పేసి ఒక మీడియా ఛానల్లో బయటకు వచ్చినటువంటి వార్త. దీని తర్వాత ఒక 4 రోజుల కింద నల్గొండ జిల్లాలో
ఇద్దరు కలెక్టర్లు బదిలీ జరిగింది. ఇద్దరు కలెక్టర్ల బదిలీ జరిగితే ఇలా 2 ఏళ్లలో నల్గొండ జిల్లాలో 2 ఏళ్లలో 4 కలెక్టర్లు బదిలీ జరిగింది. ఈ బదిలీ వెనక చాలా ఆరోపణలు వినిపిస్తూ సోషల్ మీడియా కావచ్చు అక్కడ ఉన్న మంత్రుల వేధింపులే వీళ్ళకి కారణం, దీనికి సంబంధించిన కారణం అని చెప్పేసి మీడియా కథనాలు రావడం, ఈ ప్రధాన మీడియాలో ఇది కూడా వీడియో రావడం, ఈ వీడియో తర్వాత మళ్ళీ ఆ వీడియోలు ప్రైవేట్కి వెళ్ళినాయి. ఆ వీడియోలు ఇప్పుడు మళ్ళీ డిలీట్ చేయించినారు, అది వేరే అంశం. కానీ అసలు సచివాలయంలో ఏం జరుగుతుంది, రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇంత కన్నీటి పర్యంతమై ఇంత భావోద్వేగానికి ఎందుకు గురయ్యారు అనేది ఒకసారి చూసుకుందాం. నాపై ఏమైనా రాయండి తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్లు వార్తలు రాయొద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాజకీయాలలో విమర్శలు, స్వయం విమర్శలు సహజం. ఈ విమర్శలు ఏ విధంగా ఉండాలంటే రాజకీయ విమర్శలుగా ఉండాలి, పొలిటికల్గా విమర్శించాలి. కానీ ఈ విమర్శలు ఎట్లా వెళ్తున్నాయంటే వ్యక్తి దగ్గరికి, కుటుంబం దగ్గరికి, వ్యక్తి పర్సనల్స్కి ఇక్కడి వరకు విమర్శలు వచ్చేస్తున్నాయి. మరి అవి ఆరోపణలా, కల్పితాలా, లేకపోతే కావాలని బట్టగలిసి మీదేస్తురా, ఎట్లా వస్తున్నాయి అనేది ఈ ప్రధాన మీడియాలలో వచ్చేసరికి కొంతమంది మాట్లాడుకుంటున్న మాట ఏంటంటే నిప్పులేందే పొగొస్తుందా. సో ఇవన్నిటికీ సంబంధించి మొన్న ఈరోజే అనుకుంటా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా స్పందించినటువంటి పరిస్థితి. సో ఏమంటున్నాడు వెంకటరెడ్డి గారు అంటే, మంత్రులు మహిళా ఐఏఎస్ ఆఫీసర్ల మీద వస్తున్న ఆరోపణలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఖండించారు. నాపై ఏమైనా రాయాలనుకుంటే రాయండి, తట్టుకుంటా, కానీ మహిళా అధికారులపై ఇష్టం వచ్చినట్టు వార్తలు రాయొద్దని మీడియాని కోరారు. ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంది, అడ్డగోలు రాతలు మంచివి కాదన్నారు. ఇవాళ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన ఆయన ఓ మహిళా ఐఏఎస్ పై దుష్ప్రచారం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మీడియాలో మీరంతా నా పాత మిత్రులే, నా గురించి మీ అందరికి తెలుసు, అయినా నన్ను అలా మానసికంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయినా, అప్పుడే రాజకీయాలు వదిలేస్తే బాగుండేది, కానీ ఆ తర్వాత నా కొడుకు పేరుతో ఫౌండేషన్ ఏర్పాటు చేసి పేదలకు సహాయం చేస్తున్నా. అయినా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టి, నా ఇంట్లో ఇబ్బందులు పెట్టి, మహిళా ఆఫీసర్లను ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిద్దామని అనుకుంటున్నారని మంత్రి మీడియాను ఉద్దేశించి ప్రశ్నించారు. మీ రేటింగ్లు, మీ వ్యూస్ కోసం అవాస్తవాలు రాయడం సరికాదు. ఛానళ్ల మధ్య పోటీ కోసం మహిళా అధికారులను ఇబ్బంది పెట్టొద్దు. ఇది సరైనది అనుకుంటే కంటిన్యూ చేయండి, ఇంకా సరిపోదు అనుకుంటే నాకు ఇంత విషమించి చంపేయండి అని ఆవేదన వ్యక్తం చేశారు. నా ఫోన్ నెంబర్ మార్చానని ఓ ఛానల్లో ప్రచారం చేశారు. ఆ నెంబర్ చాలా పాతది, దాదాపు 20 ఏళ్లకు పైగా ఆ నెంబర్ వాడుతున్నాను. అందరి వద్ద ఆ నెంబర్ ఉండడంతో అందరు దానికే ఫోన్ చేస్తున్నారు. దాంతో మా పిఏ వద్ద ఉంచాను ఆ నెంబరు. తన గొంతులో అనారోగ్య సమస్య ఉందని దానికోసం అమెరికాకు వెళ్ళి ఆ వైద్యం చేయించుకుంటున్నా, తగ్గడం లేదన్నారు. పుట్టుకతోనే ఉన్న ఈ సమస్యకు తక్కువ మాట్లాడమే పరిష్కారం అని వైద్యులు సూచించారు. అందుకే తాను తక్కువ ఫోన్ మాట్లాడుతున్నానని చెప్పారు. ఆ నెంబర్తోనే నేను 6 సార్లు గెలిచాను, దాన్ని ఇలా పక్కన పెడతాను, ఎంతో కష్టపడి ఐఏఎస్లు అవుతారు, అలాంటి ఆఫీసర్లపై అభియోగాలు కరెక్ట్ కాదని చెప్పేసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటున్నారు. సో చూడండి, ప్రధాన మీడియాలు వీటి మీదనే డిస్కషన్ చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలోనైతే ఫోటో కొంచెమే బ్లర్ చేసి మొత్తం ఫోటోలు వీళ్ళే చెప్పకనే చెప్తున్నారు. ఇక నల్గొండ జిల్లా మంత్రులు అని చెప్పేసి ఎవరు ఫోటో ఎలా వాళ్ళ ఫోటో వేస్తున్నారు, కొంచెం బ్లర్ చేస్తున్నారు. ఇక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే వాళ్ళ వ్యూస్ కోసం, వాళ్ళ రేటింగ్స్ కోసం పేర్లు కూడా చెప్తున్నారు. మరి నిజంగా వీళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? నిజంగా వీళ్ళు ఏమైనా దగ్గర పోయి చూసిర్రా? ఎవరైనా చెప్తే విన్నడా? సరే, రాజకీయంగా విమర్శలు చేస్తే రాజకీయ నాయకులకు సహజం. గతంలో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, పాత రాజకీయ నాయకుల మీద, అందరి మీద ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి.